హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము స్మార్ట్ బల్బ్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ ఇదే మనకి స్మిచ్ స్మార్ట్ బల్బ్ మాట. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశాడు, కంట్రోల్స్ అని చెప్పి రాశాడు, అండ్ 16 మిలియన్స్ కలర్స్ అనేవి వస్తాయి. అండ్ దీంతోపాటు మన ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ దాని తగ్గట్టు కలర్స్ అన్నీ మొత్తం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశాడు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, స్మిచ్ అని చెప్పి ఇది 7 వాట్స్ అని బల్బ్ ఇది. అండ్ ఇక్కడ మనకి B22 బేస్ అని కనబడుతుంది కదా, ఇది మనకి ఇండియాలోని వాడే బల్బ్ హోల్డర్స్ అనమాట. సో మీరు ఆన్లైన్లో బై చేసేటప్పుడు ఇది టైప్ ఏంటో చూసుకొని బై చేసుకోండి. అండ్ ఇది మనకి iOS కూడా సపోర్ట్ చేస్తుంది, Android 6 అండ్ అబోవ్ వాటి కింద దానికి సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ iOSకి అయితే 10 అండ్ అబోవ్ వాటికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మనకి వైఫై కూడా ఇన్బుల్ట్ ఉంటుంది. ఇది 2.4 GHz ఉన్న వైఫై బ్యాండ్విడ్త్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేశారు కదా. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూస్తే దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవన్నీ మనకి మెన్షన్ చేశారు, ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు అని మొత్తం డీటెయిల్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి దీనికి MRP ప్రైస్ అనేది 999 అని చూపిస్తుంది. ఇది అంత కాదు, దీనికి ఫ్లిప్కార్ట్లో దీనికి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది జస్ట్ నాకు 300 రూపీస్కే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి లోగో అనేది ఇలాగ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూపిస్తున్నారు కదా, ప్లే స్టోర్లో కానీ అండ్ యాప్ స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇది మనకి గూగుల్ అసిస్టెంట్తో కూడా పనిచేస్తుంది. అండ్ దీన్ని ఎలా గూగుల్తో అసిస్టెంట్తో ఎలా చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం బాక్స్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. సో బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇందులో ఏం లేదు, జస్ట్ ఒక బల్బ్ మాత్రమే ఉంది. సో ఇది మనకి నార్మల్ బల్బ్ లానే ఉంది, స్మార్ట్ బల్బ్. సో ఇది మనకి బల్బ్ ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా వ్యూ అనేది. ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, ఇక్కడ RGB స్మార్ట్ బల్బ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో ఇది మ్యానుఫ్యాక్చర్ బై ఇండియా అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఇది క్లియర్గా కనబడుతుంది కదా, ఈ 7 వాట్స్ బల్బ్ ఫ్రెండ్స్. అండ్ దీన్ని మనము హోల్డర్కి నేను ఫిక్స్ చేసి ఎలాగుంటుందో దానికి తర్వాతగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. ఫ్రెండ్స్ ముందుగా మనము ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఇది నేను iOS ద్వారా చూపిస్తున్నాను, iOSకి నుంచి యాప్ స్టోర్. సో iOSకి ప్లే స్టోర్కి సేమ్ మెథడ్. సో యాప్ స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సెర్చ్లోని స్మిచ్ అని సెర్చ్ చేసుకోవాలి, SMITCH. సో స్మిచ్ అని ఇలా సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ కనబడుతుంది కదా, స్మిచ్ అని. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మనకు డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ అని కనబడుతుంది కదా, ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్నారు కదా, ఇక్కడ మనకి సైన్ అప్ అని అడుగుతుంది కదా. సో ఇక్కడ మీరు సైన్ అప్ చేయండి, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు అకౌంట్. ఆల్రెడీ నేను లాగిన్ అనేది ఇచ్చేసాను. సో నేను లాగిన్ అనేది అవుతున్నాను. స్మార్ట్ బల్బ్ కాబట్టి మనం స్మార్ట్ బల్బ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మనం బల్బ్ అనేది హోల్డర్లో పెట్టమన్నది ఆల్రెడీ నేను ఫిక్స్ చేసేసాను. కంటిన్యూ ప్రెస్ చేయండి. మనం వైఫై ఆప్షన్ ఉంది కదా, ఎనేబుల్ చేయాలి. అది ఎనేబుల్ చేస్తే మనకి స్మిత్ అని చెప్పి చూపిస్తుంది. సో నేను వైఫైతో కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, చూసారు ఇక్కడ మనకి స్మిత్ అని చూపిస్తుంది. సో అది నేను కనెక్ట్ అయిపోయాను ఆల్రెడీ డివైస్. సో కంటిన్యూ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినాక మనకి వైఫైస్ ఏమైనా ఉంటే చూపిస్తుంది అన్నమాట. అంటే మన ఇంట్లో వైఫైస్ ఏమైనా ఉంటాయో చూపిస్తుంది. ఇక్కడ స్కాన్ అని కొట్టండి. స్కాన్ అని కొడితే ఇక్కడ మన దగ్గర ఉన్న వైఫైస్ అనేవి చూపిస్తాయి. సో మన బల్బ్ అనేది ఆ ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, సో ఇవి నా దగ్గర ఉన్న వైఫైస్. ఇది నా ఇంట్లో వైఫై డోంట్ కనెక్ట్ అని ఉంది కదా. సో అది నేను కనెక్ట్ చేస్తున్నాను, కనెక్ట్ అని కొడుతున్నాను. సో కనెక్ట్ అండ్ డోంట్ కనెక్ట్ వచ్చింది కదా, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మన నేమ్ అనేది ఏదో ఇవ్వాలి, SMART స్మార్ట్. సో స్మార్ట్ అని ఇస్తున్నాను. దెన్ ప్రెస్ కంటిన్యూ. సో ఇక్కడ మనకి టైం చూపిస్తుంది కదా, కొంచెం లేట్ అవుతుంది కనెక్ట్ అవ్వడానికి. సో ఈ టైంలో మనకి అదేంది డివైస్ అనేది కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక మనకి డివైస్ అనేది కనెక్ట్ అయిపోతే మనకి ఇలాగ వచ్చేస్తుంది ఆన్లైన్ డైరెక్ట్ కింద. మనకి ఫస్ట్లో ప్రీవియస్గా ఆఫ్లైన్ వచ్చింది కదా. సో ఇది మనకి డివైస్ అనేది ఇలాగ వచ్చేస్తుంది. సో ఇది మనం ఆన్ చేస్తే మనకి డివైస్ అనేది ఆన్ అవుతుంది. కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కనబడుతుంది కదా, అదే మనకి స్మిచ్ బల్బ్. సో ఇది నేను ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీకు ఇందులో క్లారిటీ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇక్కడ నేను ఆన్ చేస్తున్నాను బల్బు. సో ఇక్కడ మన బల్బ్ అనేది ఆన్ అయింది కదా, చూసారు కదా. ఇక్కడ మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ దగ్గర నేను అది ట్రై చేశాను.
అది గ్రీన్ కలర్లో మారింది. అండ్ సేమ్ థింగ్ పింక్. అండ్ మనకి ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మారుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు స్క్రీన్. బ్లూ. సో అలా మనం చాలా కలర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ వైట్ కావాలంటే వైట్. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇలా క్యాండిల్ అని చెప్పి క్యాండిల్ అని కొడితే క్యాండిల్ లాగా వస్తుంది, చూసారు కదా. అలా మనకి ఏ కలర్స్ కావాలంటే కలర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. వైట్. అండ్ ఇక్కడ మనకి సేమ్ థింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం దాని బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రైట్నెస్ అనేది పెంచుతున్నాను చూసారు కదా. సో బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. ఇలా తగ్గించాను అనుకోండి, సో బ్రైట్నెస్ అనేది మనకు తగ్గింది కదా. సో అలా మనం ఎంత కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఒక్క కలర్ కాదు ఎగ్జాంపుల్ నేను గ్రీన్కి వెళ్ళాను అనుకోండి, సో గ్రీన్కి కూడా మనం అలా బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు. చూసారు అది మనకి ఎలా తగ్గుతుందో. నేను పెంచితే అలా పెరుగుతానండి. అలా మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో బ్యాక్ టు మళ్ళీ నేను వైట్ పెట్టేస్తాను అనుకోండి, వైట్కి వచ్చేసింది, చూసారా ఫ్రెండ్స్. ఇది మనము గూగుల్ అసిస్టెంట్తో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో దానికి ముందుగా మీరు ఏం చేయాలంటే యాప్ స్టోర్ ఓపెన్ చేయాలి. యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ గూగుల్ హోమ్ అని చెప్పి సెర్చ్ చేయాలి. గూగుల్ హోమ్ యాప్ అని ఉంటుంది, సో అది సెర్చ్ చేయాలి. ఇక్కడ మనకు కనబడుతుంది కదా గూగుల్ హోమ్ అని చెప్పి. సో ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఓపెన్ కనబడుతుంది కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక మనం ఈ డివైస్ అనేది లింక్ చేయాలి. సో ఇక్కడ మనకి యాడ్ అని కనబడుతుంది కదా, యాడ్ అని క్లిక్ చేసినాక ఇక్కడ సెటప్ డివైస్ అని కనబడుతుంది కదా, ఇక్కడ లింక్ అని ఉంది కదా, లింక్ అని కొడతారు. కొట్టినాక ఇక్కడ మీరు డివైస్ నేమ్ ఉంటుంది కదా, స్మిచ్ అని సెర్చ్ చేయండి. SMITCH స్మిచ్ అని సెర్చ్ చేస్తే మనకు అది సెర్చ్ అవుతుంది. ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి స్మిచ్ అని హోమ్ అని కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేయండి. సో నేను అది ఆల్రెడీ లింక్ చేసుకున్నాను. సో లింక్ చేసుకున్నది ఇక్కడ మనకు డివైస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇది గూగుల్ అసిస్టెంట్తో కంట్రోల్ చేద్దాం. సో ముందుగా నేను నా గూగుల్ హోమ్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ కమెంట్ అనేది ఇస్తున్నాను గూగుల్ అసిస్టెంట్కి. టర్న్ ఆన్ ది బల్బ్. సో ఇక్కడ మనకి బల్బ్ అనేది ఫ్రెండ్స్. అండ్ దీనికి మన కలర్ కూడా చేంజ్ చేద్దాం. చేంజ్ కలర్ ఇన్ రెడ్. ఫ్రెండ్స్ చూసారా మనకి ఇక్కడ మన కలర్స్ మారుతున్నాయి. ఇక్కడ మన గూగుల్ అసిస్టెంట్లో కూడా చాలా కలర్స్ అనేవి ఇచ్చారు, అవన్నీ మనం మార్చుకోవచ్చు అలా కావాలంటే. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, మీరు మారుస్తుంటే అలా ఉంటుంది. అండ్ ఇక్కడ మన బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్. చేంజ్ కలర్ ఇన్ వైట్. చేంజ్ కలర్ ఇన్ రెడ్. Okay, changing switch bulb RGB1 to red. Turn off the bulb. Okay, turning off switch bulb RGB1. ఫ్రెండ్స్ ఇది ఇలా మనకి చూసారు కదా, మన గూగుల్ అసిస్టెంట్తో కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది స్విచ్ బల్బ్ అనేది ఓవరాల్గా వర్క్ అనేది బాగానే అవుతుంది. అండ్ దీని ప్రైస్ అనేది ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ అయితే 499 రూపీస్ ఉంది. సో దీని ప్రైస్ అనేది ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు మీరు బై చేసుకోండి. నేనైతే ఇది 300 రూపీస్కి బై చేశాను. సో దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, సో ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్ కింద వస్తాయి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.